కార్తీక మాసంలో బుగ్గరామలింగణ్ణి చేరుదామా. కార్తీక మాసంలో బుగ్గరామలింగణ్ణి చేరుదామా. రాముడే పూజించిన రామలింగణ్ణి చూద్దామా. పీనాకిని నదిలోన మునకలు వేసి కార్తీక దీపాన్ని వెలిగిద్దామా. కార్తీక మాసంలో బుగ్గరామలింగణ్ణి చేరుదామా. రాముడే పూజించిన రామలింగణ్ణి చూద్దామా. దేవతలందరూ విశేషంగా పూజించే స్థలం. తాడిపత్రిలో ఈ దైవం ఉండడం మా అదృష్టం. దేవతలందరూ విశేషంగా పూజించే స్థలం. తాడిపత్రిలో ఈ దైవం ఉండడం మా అదృష్టం. పెమ్మసాని కట్టడం శిల్పకళ గౌరవం. పెన్నా నది ఒడ్డున ప్రాచీనాలయం. స్వయంగా వెలసిన శివలింగం. సప్త స్వరాల మండపం. ఇలలోన ఈ పుణ్యక్షేత్రం మరో కైలాసం. జలధార. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అనంతపురం జిల్లా తాడిపత్రిలో పెన్నా నదికి దక్షిణ ఒడ్డున ఉన్న శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన ఒక ప్రాచీన దేవాలయాన్ని చూడడానికి వచ్చాము. ఇందులో ప్రధాన దైవం శివలింగం. శివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. బుగ్గ అంటే నీటి ఊట అని అర్థం. ఇక్కడ వర్షాలు లేకపోయినా నీటి వనరులు ఎండిపోయినా ఈ గుడిలో శివలింగం కింద నుంచి సంవత్సరం పొడవునా నీరు ఊరుతూనే ఉంటాయి. అందుకే ఈ గుడికి బుగ్గరామలింగేశ్వర అనే పేరు వచ్చింది. ఈ పుణ్యక్షేత్రం పూర్తిగా నల్లరాతితో నిర్మించబడి ఉంది. విజయనగర సామ్రాజ్య పాలనలో పెన్నసాని రామలింగ నాయుడు క్రీస్తు శకం 1490 నుంచి 1509 మధ్య కాలంలో దీన్ని నిర్మించాడు. సాధారణంగా అన్ని దేవాలయాల్లో దేవతలు తూర్పు ముఖంగా ఉంటారు, కానీ ఈ దేవాలయంలో శివలింగం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. పెన్నా నది తీరంలో వెలిసిన ఈ దేవాలయం వెనుకే శ్మశానం ఉంది. ఆలయ నిర్మాణం జరిగే సమయంలో కాశీ మాదిరిగా ఇంకో దేవాలయం నిర్మించడం అరిష్టమని పండితులు చెప్పడంతో మహాద్వారం మరియు గోపుర నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేశారు. ఈ ఆలయానికి 3 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. అందులో 2 గోపురాలు అసంపూర్తిగా ఉన్నాయి. వీటిని వాస్తు చరిత్రకారుడైన జేమ్స్ ఆండర్సన్ అద్భుతాలుగా అభివర్ణించాడు. ఆలయ కుడ్యాలపై విజయనగర పాలకుల రాజముద్రిక అయిన వరాహం, సూర్యచంద్రులు, కత్తి కనిపిస్తాయి. కట్టిన శివాలయం. ప్రతి శిల్పంలో శివతత్వం. కోటి జన్మల పుణ్యఫలం ఈ దర్శనం. పవిత్రమైన గర్భగృహం. నిత్యం పలికే వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కారాయ. ప్రతి యుగాన నీ తేజస్సు సజీవమై వెలిగే. కార్తీక మాసంలో బుగ్గరామలింగణ్ణి చేరుదామా. రాముడే పూజించిన రామలింగణ్ణి చూద్దామా. దేవతలందరూ విశేషంగా పూజించే స్థలం. తాడిపత్రిలో ఈ దైవం ఉండడం మా అదృష్టం. దేవతలందరూ విశేషంగా పూజించే స్థలం. తాడిపత్రిలో ఈ దైవం ఉండడం మా అదృష్టం.